ది బెస్ట్ కాంబినేషన్ మక్క గారెలు అండ్ పాలపడియం అనమాట. బ్రేక్ఫాస్ట్లోకి తయారు చేసుకుందాం వచ్చేయండి. సో ఫస్ట్ ఏంటి అని అంటే నేను ఇక్కడ మొక్కజొన్నల్ని క్లీన్ చేసేసి అయితే పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఆనియన్స్ అండ్ కరివేపాకుని అయితే సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఎండుమిర్చి, ఉప్పు, ధనియాలు, పసుపు, జీలకర్ర అండ్ చక్కెర అయితే తీసుకొని పక్కన పెట్టుకోవాలి. చక్కెర అనేది ఆప్షనల్, మీకు నచ్చకపోతే ఊరుకోవచ్చు. తర్వాత ఇవన్నీ మిక్సీ చేసుకోవాలి. పిండి లూజ్ అవ్వకుండా ఇలా గట్టిగా ఉండేలాగా అయితే రుబ్బుకోవాలన్నమాట. రుబ్బుకున్న పిండిలోకి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ అండ్ కరివేపాకు అయితే వేసుకొని బ్యాటర్ అయితే రెడీ చేసుకోవాలి. సో బ్యాటర్ రెడీ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలో వాటర్ పెట్టుకోవాలండి. చేతులు తడి చేసుకుంటూ ఇలా గారెలాగా అయితే వేసుకోవాలి. సో ఇక్కడ వీడియో తీస్తున్నాను కాబట్టి ఇక్కడ నేను హోల్స్ చేయడం అయితే మర్చిపోయాను అనమాట. మీరైతే హోల్స్ చేసుకుని వేసుకోండి. తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత హీట్ అయిన ఆయిల్లోకి గారెలు అయితే ఒక్కొక్కటిగా అయితే డ్రాప్ చేసుకోవాలి. చేసుకొని ఒక 3 to 4 minutes వాటిని కదలకుండా ఉంచాలండి. వేసిన వెంటనే కలిపెడితే మొత్తం అవన్నీ విడిపోతాయి అన్నమాట. సో కొంచెం ఫ్రై అయినాక తిప్పుకుంటే మనకి గారె షేప్ బాగా వస్తుంది. సో ఫ్రెండ్స్, ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఇక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. సో ఇక్కడ గారెలు వేయడం అయితే అయిపోయింది. సో వీటిని ఒక 3 to 4 minutes అలా వదిలేయండి. సో ఫ్రెండ్స్, మీలో ఎంతమందికి మక్క గారెలు పాలపడియం కాంబినేషన్ తెలుసో అండ్ ఇష్టమో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఇక్కడ మనకి గారెలు అవుతున్నాయి కదా, కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇలా ఒక్కొక్కటి ఇలా విడివిడిగా వచ్చేస్తుంది అనమాట. అప్పుడు ఒకసారి రివర్స్ తిప్పుకొని 2 sides కూడా మనము మంచిగా కాల్చుకోవాలన్నమాట. సో చూస్తున్నారు కదా, ఇక్కడ సెకండ్ సైడ్ కూడా ఫ్లిప్ చేసుకొని గారెలను అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఒకటి గారెలు వేసిన తర్వాత స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. లోపల నుంచి కూడా మంచిగా కుక్ అవుతాయి. అండ్ మాకు పాలపడియంతో అయితే టేస్ట్ బాగుంటుందండి. మా ఇంట్లో ఎక్కువగా మొక్కజొన్నతో అట్లు చేసిన, గారెలు చేసిన పాలపడియం అయితే కంపల్సరీ చేస్తామన్నమాట. సో ఇక్కడ మనకి గారెలు అయితే మంచిగా ఫ్రై అయినాయండి. దాన్ని పక్కకు తీసుకుంటే మనకి మొక్కజొన్న గారెలు అయితే రెడీ అయిపోయినాయి. పాలపడియం కోసం అయితే ఇక్కడ కొలతలతో చెప్తున్నాను. ఒక గ్లాస్ బియ్యం పిండి, ఒక గ్లాస్ బియ్యం పిండికి ఒక గ్లాస్ చక్కెర వేసి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక గ్లాస్ బియ్యం పిండికి 4 గ్లాసుల పాలు అండ్ 3 గ్లాసుల వాటర్ అయితే తీసుకొని మొత్తం మంచిగా ఎక్కడ లంప్స్ లేకుండా అయితే కలుపుకోవాలి. మంచిగా కలుపుకున్న తర్వాత దీన్ని అయితే మనము స్టవ్ మీద అయితే పెట్టుకోవాలి. పెట్టుకొని ఇది చాలా అంటే చాలా సింపుల్ స్వీట్ అండి, చాలా ఈజీగా అయిపోతుంది. ఇలా కలపెట్టుకుంటూనే ఉండాలి. లాస్ట్లో కొద్దిగా నెయ్యి, ఇలాచి పౌడర్ వేసుకుంటే మనకి పాలపడియం అయితే రెడీ. ఒకసారి మీరు ట్రై చేయండి. సబ్స్క్రైబ్.